శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 24వ తేదీ మంగళవారం తిథి నాడు మీనరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతేకాకుండా మధ్యాహ్నం 3:30 దాటాక మీనరాశి వారి జాతకులు పొందుకోబోతున్నటువంటి వార్త ఏమిటో కూడా సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ చుట్టూరా ఉన్నవారు మీలో హుషారుని నింపుతారు. అలాగే అత్యుత్సాహంతో మీరు చేసే పనులు కూడా మీకు చాలా వరకు కూడా లాభాన్ని ఇస్తాయి. మానసిక బలం ఎక్కువ అవుతుంది. దీర్ఘకాలికమైన మదుపులతో ఈ రోజున తగినంత లాభాలు పొందుకోబోతున్నారు. మీ యొక్క సంతోషము, హుషారైనటువంటి శక్తి, చక్కని మూడు, మీ యొక్క సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్న వారికి కూడా ఈ రోజున ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, అంతులేని ఆనందాన్ని కలగచేస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు అయితే కలగబోతూ ఉన్నాయి. అదే విధంగా ఈ రోజున నచ్చిన వ్యక్తులతో సమయాన్ని గడపడమే కాకుండా వారితో బహుమతులు పంచుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఈ రోజున మాట పట్టింపుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు బంధానికి విలువను ఇస్తారు, కానీ కోపావేశాలకు ఎక్కువగా లోను కావడం రీత్యా ఈ రోజున మీకు నచ్చిన వ్యక్తులను కాస్త ఇబ్బందులకు గురి చేస్తారు. ఈ రోజున ఒక అడుగు వెనక్కి వేయడంలో తప్పేమీ లేదండి. అయితే ఈ రోజున మధ్యాహ్నం 3:30 దాటాక ఆరోగ్యం గురించి కాస్త ఇబ్బంది ఎక్కువగా పడబోతున్నారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను పట్టించుకోకుండా ఆరోగ్యాన్ని అశ్రద్ధ వహించడం రీత్యా ఈ రోజున ఇంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో మీరు చిక్కుకోబోతూ ఉన్నారు. ఇకనైనా వెంటనే వైద్యుని సహాయం తీసుకోండి. ఏదైనా కూడాను శ్రద్ధ వహించండి. మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. చిన్న సమస్యను కూడాను మీరు పెద్దగా భూతద్దంలో పెట్టి చూడడం ఇకనైనా మానుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా యోగా వ్యాయామాన్ని పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా మీ ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తే గనక రాబోతున్నటువంటి పెను ఉపద్రవాల నుంచి కూడా బయటపడగలుగుతారు. అనునిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణాన్ని గావించండి, మేలు జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.